టుడే న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి ఓ మహిళ మృతి చెందింది. ఇక వివరాల్లోకి వెళ్తే మోత్కూరు మండలం అనాచీపురం గ్రామానికి చెందిన కొల్లు మానస తన రెండవ కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మానసను ఆపరేషన్ తర్వాత పట్టించుకోకపోవడంతో చనిపోయింది. ఆపరేషన్ చేసిన తర్వాత తన ప్రైవేటు క్లినిక్ కి వెళ్లిపోవడంతో పట్టించుకునేవారు లేక మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. డాక్టర్ రెగ్యులర్గా డ్యూటీ ఉన్నటువంటి శ్వేతా ప్రియాంక ఇక్కడనే ఉండి ఏదైతే ఇక్కడ తీసుకున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చౌటుపల్లి స్కాన్ తీసుకోవాల్సింది. ఈ పేషెంట్ ని ఈ ఒక్క రోజు కాదు, దగ్గర 6 నెలల సంది అబ్జర్వేషన్ ఉంది. పేషెంట్ అబ్జర్వేషన్ ఉంది. బ్లడ్ లెవెల్ ఇంత తెలియదు ఆమెకి. బ్లడ్ లెవెల్ వెళ్ళకుండా ఆపరేషన్ చేసి కనీసము ఒక 12 hours కూడా అబ్జర్వేషన్ లేకుండా ఆపరేషన్ చేసిన ఒక అర్ధగంట సేపట్లో గంట సేపట్లో ఆమె వెళ్ళిపోయింది చౌటుపల్లి. మళ్ళీ ప్రైవేట్ క్లినిక్ పోయింది. ఈ పేషెంట్ ఆపరేషన్ చేసిన పేషెంట్ కండిషన్ ఎట్లుంది, బీపీ లెవెల్ ఎట్లుంది, బ్లడ్ ఎంత ఉంది, అన్నీ ఏం చెక్ చేయకుండా ఆమెతో ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్న ఓన్లీ అనస్థీషియా అనస్థీషియా చూస్తుంది ఈ పేషెంట్ ని. అనస్థీషియాకి గైనకాలజిస్ట్కి తేడా ఉండదా? దానివల్ల ఏమైంది, ఆ నిర్లక్ష్యం వల్ల పేషెంట్ అనేది చనిపోవడం జరిగింది. బ్లడ్ లెవెల్ పూర్తిగా తగ్గిపోయి సీరియస్ అయినాక క్యాండిడేట్ అనేది ఆమె పూర్తిగా క్షీణించిపోయింది. బ్లడ్ లెవెల్ లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురై నల్గొండకు రిఫర్ దారి మధ్యలోనే ఆమె చనిపోవడం జరిగింది. ఆమె ప్రైవేట్ హాస్పిటల్ ఆమె చూపించిన రిపోర్ట్స్ అన్నవి ఆమె కాదు చూపించిన రిపోర్ట్సే. ఈ కార్డు చూసుకోండి. చౌటుపల్లి ప్రైవేట్ హాస్పిటల్ ప్రియాంక హాస్పిటల్ చౌటుపల్లి ఉందన్న. నాకు సంబంధం లేదు, నేను మంచిగా చూసినా నాదేం తప్పు లేదంటుంది. నిన్న మా కోడలు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయింది 11 ప్రాంతంలో. ప్రియాంక మేడం అనేట ఆమె డాక్టర్ గారు సర్జరీ చేశారు. 12 తర్వాత మేడం వెళ్ళిపోయింది పేషెంట్ని సరిగ్గా చూడక. అంతకుముందుకే గతంలో అమ్మాయికి ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె ప్రియాంక హాస్పిటల్ మేడం గారు ప్రియాంక హాస్పిటల్ అని చౌటుపల్లి పెడితే అక్కడికి చూపించినాము.
అక్కడ చూపించిన తర్వాత ఆమె ఇక్కడ సర్జరీ చేస్తా అంటే ఇక్కడికి వచ్చినాము. ఆమె 12:30కు డ్యూటీలోనే ఉండి వెళ్ళిపోవడం. తర్వాత ఆమెను పట్టించుకోలేదు. మళ్ళీ మా కోడలు ఇక్కడ వస్తుందని హార్ట్ దగ్గర కొద్దిగా వస్తుందని 5 గంటల ప్రాంతంలో చెప్తే 6:30కు రిఫర్ రాశారు. అప్పటికి మేడం లేదు, వేరే డాక్టర్ గారు. ఆయన రిఫర్ రాసేలోపు ఈ నుంచి మేము బయలుదేరేలోపు అంబులెన్స్ని చనిపోయింది. అక్కడ నల్గొండ పోయి వాళ్ళు 1 గంట 2 గంటలు ట్రై చేస్తే ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చినాం. ఈ నెగ్లెక్ట్ మొత్తం మేడం గారు చూడగానే ఒక సర్జరీ చేసి కొద్దిసేపు అన్న అబ్జర్వేషన్ లేకుండా గంటలోపు వెళ్ళిపోయి ప్రైవేట్ క్లినిక్లో ఆమె మళ్ళీ ప్రైవేట్గా చూపించుకొని మళ్ళీ ప్రైవేట్గా చూస్తూనే ఉండేది అక్కడ. ఇప్పుడు ఆమె నెగ్లెక్ట్ వల్ల, డాక్టర్ నెగ్లెక్ట్ వల్ల అనవసరంగా ఒక పానం పోయింది. ఇప్పుడు ఏమంటారు అధికారులు? అధికారులు